రాష్ట్రంలో జరిగిన డిఎస్సి పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అడుగడుగునా భారీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల లీకేజీ అనుమానాలు, నార్మలైజేషన్ పేరిట మార్కుల అక్రమ కలయిక, హారిజంటల్ రిజర్వేషన్ల అమలులో జరిగిన తీవ్ర లోపాల వల్ల దాదాపు 3.50 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఘోరంగా నష్టపోయారని ఆయన మండిపడ్డారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ నియామకాల్లోని లొసుగులను ప్రజాక్షేత్రంలో ఉంచుతున్నామని, తక్షణమే ఈ మహా కుంభకోణంపై సిబిఐ ద్వారా సమగ్ర విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రుల దాటవేత, కేవలం అధికారులతోనే ప్రెస్ మీట్లు. డిఎస్సి బాధితుల తరపున నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్సీపీ గత కొద్ది రోజులుగా రాజీ లేని పోరాటం చేస్తోంది. అయితే అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత గల మంత్రులు, ప్రభుత్వం కనీసం నోరు మెదపడలేదు. ప్రజా ప్రతినిధులు దాక్కుని కేవలం అధికారులను ముందును నెట్టి పాత్రికేయ సమావేశాలు పెట్టించడం కూటమి ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారింది. గడిచిన 2 ఏళ్లలో ఇటువంటి ధోరణి ఎప్పుడూ చూడలేదు. అధికారుల మాటల్లో కనీస స్పష్టత లేదు. అక్రమాలపై ప్రశ్నిస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టులో ఉంది అని చెప్పలేం అంటూ దాటివేస్తున్నారు. ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి నవీన్ అనే వ్యక్తికి 2 సబ్జెక్ట్స్ లో, అటు సోషల్ స్టడీస్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, టీజీటీ తెలుగులో 6th ర్యాంక్ రావడం కానీ, ఈ 2 అంశాలు జరిగిన తర్వాత ఆ అబ్బాయిని మీరు వాంటెడ్ గా పక్కన పెట్టిన తర్వాత దీని వెనుక ఆ క్వశ్చన్ పేపర్ తయారీలో ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ద్వారా అనేక మందికి ఆ క్వశ్చన్ పేపర్ వెళ్ళింది అన్న అంశాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ అంశం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే దాటవేత ధోరణి. అది కోర్టులో ఉంది, దానికి ఇప్పుడు సమాధానం చెప్పలేం అనే పరిస్థితిలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి గురించి అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పక్క ఒక డిఎస్సిని రిలీజ్ చేస్తున్నారు, మరలా స్పోర్ట్స్ డిఎస్సి అన్నారు. ఈ స్పోర్ట్స్ డిఎస్సిని తీసుకెళ్లి మరలా మెగా డిఎస్సిలో కలిపామన్నారు. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ డిఎస్సి గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడరు. మొత్తం రిలీజ్ చేసిందైతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే మొత్తం డేటానంతా కూడా ఫైనల్ గా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే దాని గురించి ఆయన ప్రస్తావించారు. ఇక్కడ అనేకమైనటువంటి అక్రమాలు ఈ క్రమంలో జరగడం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా నేను ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా మీకు చూపిస్తాను. ప్రధానంగా నిరుద్యోగులు ఏదైతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎంత నష్టపోయినారు అనే దాని మీద కొన్ని ఉదాహరణలు చెప్తాను. కొన్ని పాయింట్స్ చెప్తాను. 1:1 రేషియోలో మీరే చెప్తా ఉన్నారు, 1:1 రేషియోలో పిలిచినామని. 1:1 రేషియోలో పిలిచి వారిని అన్యాయం చేసిన వారు ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. అలానే వర్టికల్ రిజర్వేషన్స్ లో కూడా మీరు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ కాకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్యలో వర్టికల్ రిజర్వేషన్స్ ని సరిగా ఫిల్ చేయలేదని ఈరోజు చాలా మంది నష్టపోయినటువంటి పరిస్థితి.